నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాజు అనే పేరు గురించి విశ్లేషణ తెలుసుకుందాం. కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజు అనే పేరులో 4 అక్షరాల పేర్లు. రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు సుమారుగా తులారాశి వారై ఉంటారు. మరి కొందరు నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారా? లేదంటే క్యాజువల్‌గానే పేరు పెట్టుకున్నారా? మీరు ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆర్ అనే అక్షరము, రా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది తులారాశి కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో భాగంగా ఆర్ అనే అక్షరానికి 2వ నంబర్ వాల్యూ, ఏ అనే అక్షరం నంబర్కి 1వ నంబర్ వాల్యూ, జే అనే అక్షరానికి 1వ నంబరు, యు అనే అక్షరానికి 6వ నంబర్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రాజు అనే పేరు, ఈ వాల్యూస్ అనేది కూడా ఈ 9 గదుల బాక్స్లో మనం వేసినట్టయితే 1కి 1 వేసాము, 2కు 2 వేసాము, 6కు 6 వేసాము. మిగతా బాక్సులన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 6 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. అదేంటంటే 3వ నంబరు, 4, 5, 7, 8, 9వ నంబర్లు. ఈ మొత్తం 9వ నంబర్లు కూడా ఈ 1 నుండి 9 వరకు దీని నంబర్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు పాజిటివ్గా ఉన్నటువంటి నంబర్స్ ఏమున్నాయి అంటే 1 ఫిల్ అయింది, 2 ఫిల్ అయింది, 6 ఫిల్ అయింది. అంటే 1 అంటే రాజు అనేటువంటి వ్యక్తికి వివాహం జరుగుతుంది. 2 సంతాన యోగ్యత కలిగి ఉంటాడు. 3 రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. అంటే ఈ డబ్బా ఫిల్ కాలేదు కాబట్టి రిలేషన్షిప్లో ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ దగ్గరగా నా అన్నటువంటి వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు, అపవాదులు, డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఇలా రకరకాల సమస్యలతో రిలేషన్షిప్లో ఫెయిల్యూర్ అనే చెప్పవచ్చు. 4వది రుణ బాధలు కలిగి ఉండడం అనేది కూడా ఎప్పటికీ అసెట్స్ ఉన్నా కూడా రుణ బాధలలో ఉంటారు. అంటే వాళ్ళకు భూములు, పొలాలు, స్థలాలు ఉన్నప్పటికీ వాళ్ళు కొంత రుణ బాధలు కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కూడా ఈ ఇల్లు కొనేటప్పుడు, వాహనాలు కొనుక్కునేటప్పుడు, స్థలాలు కొనుక్కునేటప్పుడు కొంచెం డబ్బు అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు స్థలాలు, భూములు, పొలాలు కొనడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు డబ్బులు లేకుండా ఏ వ్యాపారం చేసినా కూడా నష్టమే జరుగుతుంది. వీటికి అడ్వాన్సులు, అగ్రిమెంట్లు పెట్టకూడదు. దానివల్ల ఏంటంటే నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీరు అందరినీ నమ్ముతారు కానీ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది మీ చుట్టుపక్కలే ఉంటారు, మీకు సన్నిహితులలోనే ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మడానికి ఉండదు. అదేవిధంగా ఇక్కడ సొంత గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తారు. వాళ్ళకు 40 సంవత్సరాలు, 40, 43 సంవత్సరాల తర్వాత ఆ గృహ నిర్మాణానికి అనుకూలత అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 7వ నంబర్ అనేది కూడా వ్యాపారం. ఒకవేళ రాజు అనేటువంటి వ్యక్తి ఏదైనా వ్యాపారాలు పెట్టారనుకోండి, చాలా వరకు నష్టాలు చవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపారంలో ఎక్కువగా పెద్ద మొత్తంలో నష్టాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి 8వ నంబర్ ఖాళీగా ఉంది. 8వ నంబర్ అనేది కూడా కుటుంబ కలహాలు, ఆ తర్వాత ఆరోగ్యం చక్కదిద్దుకోవడం, అంటే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబ కలహాలతో ఎక్కువ తలామునకలు అయిపోతారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. 9వ నంబర్ అనేది కూడా ఆర్థిక స్తోమత అదేవిధంగా బాగుండకపోవడం, విదేశీ ప్రయాణాలలో కొంత జాప్యం జరగడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఆర్థిక స్తోమత బాగుండదండి. 9వ నంబర్ మైనస్లో ఉంది. అంటే మైనస్ అంటే ఖాళీగా ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా రాజుకు చాలా వరకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఏర్పడుతుంది. ప్లస్లో ఉన్నటువంటి అంటే ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తుందనే దీనికి అర్థం. మొత్తానికి రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు 270 అంటే 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక వీరి పేరును కనుక వీరు సరి చేసుకున్నట్టయితే తప్పకుండా చాలా చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. అందులో రాజు అనే పేరు పెట్టుకున్న తులారాశి వారి కాబట్టి తప్పకుండా ఈ ఆగస్టు తర్వాత నుండి తులారాశి వారిదే పై చేయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడిపోతారు. రుణ బాధల నుంచి బయటపడిపోతారు. అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మంచి అభివృద్ధి కలగాలంటే వీరి పేరు ఒకటే, దీనికి ఒకటి మార్గం. అదేవిధంగా ఈ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ కోణంలో కనుక వీరి పేరును సరి చేసుకోగలిగితే మంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వీరికి అందుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో